వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం సర్కులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే సర్కులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ చూద్దాం. ఓకేనా, సర్కులర్ కదా, అప్పుడు లాస్ట్ నోడ్ దేన్ని కనెక్ట్ అయి ఉండాలా? ఫస్ట్ నోడ్ని. డబుల్ లింక్డ్ లిస్ట్ కదా, ఫస్ట్ నోడ్ కూడా లాస్ట్ నోడ్తో కనెక్షన్స్ ఉండి ఉంటాయి. ఓకేనా, సో యాజ్ ఇట్ ఈస్ డబుల్ లింక్డ్ లిస్టే అనుకోండి. డబుల్ లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్ మనకి ఏముంటుందా? నల్. లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ మనకి ఏముంటుందా? నల్. రైటేనా? ఎప్పుడు నార్మల్ డబుల్ లింక్డ్ లిస్ట్లో. ఇది సర్కులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్ లాస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సర్కులర్ డబుల్ లింక్డ్ లిస్ట్. డబుల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి మనకి 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి డేటా ఫీల్డ్, ప్రీవియస్ నోడ్ అడ్రస్, నెక్స్ట్ నోడ్ అడ్రస్. మన నోడ్ చూసేకి ఎట్లుంటుంది? 3 ఫీల్డ్స్ కన్సిస్ట్ అయి ఉంటుంది. ప్రీవియస్ నోడ్ అడ్రస్, నోడ్ అడ్రస్, నెక్స్ట్ ఇక్కడ మనకి డేటా ఉండి ఉంటుంది. నెక్స్ట్ నోడ్ అడ్రస్. రైటే కదా. అప్పుడు ఒక నోడ్కి డేటా టైప్ క్రియేషన్ 3 ఫీల్డ్స్ అయి ఉండాలి. చూడండి, అప్పుడు నోడ్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటారో డేటా టైప్ స్ట్రక్ట్ నోడ్ బిగిన్. నేను ఇంటీజర్ డేటా తీసుకుంటానా, మీరు ఫ్లోట్ క్యారెక్టర్స్ కావాలన్నా తీసుకోండి. నెక్స్ట్ 2 అడ్రస్ ఫీల్డ్స్ కావాలి కాబట్టి ఏం చేస్తారు? స్ట్రక్ట్ నోడ్ స్టార్ ప్రీవియస్ స్టార్ నెక్స్ట్. క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ డబుల్ లింక్డ్ లిస్ట్ కదమ్మా, మనకి హెడ్ పాయింటర్ కూడా ఉంటుంది, నెక్స్ట్ టైల్ పాయింటర్ కూడా ఉంటుంది. రెండింటిని మీరు గ్లోబల్ వేరియబుల్స్గా క్రియేట్ చేసుకోండి. సో ఇది దీని తర్వాత ఏం రాసుకుంటారు మీరు? స్ట్రక్ట్ నోడ్ స్టార్ హెడ్ నెక్స్ట్ స్టార్ టైల్. గ్లోబల్ వేరియబుల్స్ కదమ్మా, డిఫాల్ట్ వాల్యూస్ ఏమి ఉంటాయి? నల్స్ ఉంటాయి. మీరేం స్టోర్ చేయలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూస్ ఏమి ఉండవు. గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి నల్స్ స్టోర్ అయి ఉంటాయి. రైటేనా? ఇది ఒక నోడ్ని క్రియేట్ చేసుకునేకి డేటా టైప్. నోడ్ని క్రియేట్ చేసేకి స్టేట్మెంట్స్ డైనమిక్ మెమరీ అలొకేషన్ కదా, అవునా? కాబట్టి మ్యాన్లాక్ పెట్టి ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం. ఇది కూడా మీకు ఆల్రెడీ వచ్చు. ఒకసారి చూడండి ఎట్లా రాస్తారు. temp is equal to struct node star malloc size of struct node. రైటే కదా. అప్పుడు మనకి ఒక నోడ్ క్రియేట్ జరిగి దాని అడ్రస్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? టెంప్లో. దాని డేటాని మనమే ఎంటర్ చేసుకోవాలా. ఎట్లా ఎంటర్ చేస్తారు? printf \n ఎంటర్ నోడ్ డేటా scanf %d అడ్రస్ ఆఫ్ టెంపే కదా, కొత్త నోడ్ని పాయింట్ చేస్తాను. ఇది టెంప్ టు డేటా. ఈ స్టేట్మెంట్స్ మీకు ఆల్రెడీ వచ్చు. నెక్స్ట్ టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ టు ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసుకుంటారు? నల్స్. అప్పుడు మనకు ఒక కొత్త నోడ్ క్రియేట్ అవుతుంది. ఇంకా దాన్ని కనెక్షన్స్ ఫామ్ చేసుకుంటూ పోతే మీకు లిస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే కదా. ఇంకా ఆపరేషన్స్, జనరల్ ఆపరేషన్స్ మామూలే అమ్మ. ఏమేం చేస్తారు మీరు? నోడ్ని క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ డిస్ప్లే ఫంక్షన్ ట్రావర్స్ ఫంక్షన్ని చేసుకుంటారు, లెంత్ ఫైండ్ అవుట్ చేస్తారు, రివర్స్ చేస్తారు, నెక్స్ట్ ఇన్సర్షన్ చేస్తారు, డిలీషన్ చేస్తారు. 6 బేసిక్ ఆపరేషన్స్. రైట్. నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాము అంటే డబుల్ లింక్డ్ లిస్ట్, సర్కులర్ డబుల్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ ఫంక్షన్ని చూద్దాం. ఓకేనా? బాయ్ మా. థ్యాంక్ యూ.